ఏం కాదు చెప్పు, ఒక నిమిషం చెప్పు. ఏం కాదు ఎవరో ఒకరు వస్తారు, వాళ్ళు చెప్తారు. చెప్పు. నో సార్, ఇది థర్మల్ బై యూజింగ్ విండ్ ఎనర్జీ ప్రొడ్యూసింగ్ ఎలక్ట్రిసిటీ బై యూజింగ్ కోల్ని యూజ్ చేసి ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేస్తాం. కోల్ ఉంది కదా సార్, కోల్ సప్లై. కోల్ని పలవరైజేషన్ ప్రాసెస్ ద్వారా పొడిలాగా మిక్చర్ పౌడర్ లాగా తయారు చేసుకొని ఆ బాయిలర్లోకి మూవ్ చేస్తున్నారు చూడండి. ఆ బాయిలర్లోకి మూవ్ చేస్తాం. ఆ బాయిలర్లో 3/4 ముక్కాలు భాగం ఏమంటే వాటర్తో ఫిల్ చేసి ఉంటుంది, ఇంకా కాలు భాగం ఫ్రీ 8తో ఉంటుంది. ఆ పౌడర్ ఉంది కదా, ఆ పౌడర్ బాయిలర్లోకి వస్తుంది. అక్కడ మనం ఎక్సెస్ ఆఫ్ 1800 డిగ్రీ సెంటిగ్రేడ్ వద్ద హీట్ చేసి ఆ కోల్ని ఎక్స్ ఆఫ్ హీట్ లిబరేట్ అవుతుంది. ఆ హీట్ దేనికి ఉపయోగపడుతుంది అంటే ఆ వాటర్ని బాగా బాయిల్ చేసేదానికి ఉపయోగపడుతుంది. వాటర్ బాయిల్ అయితే ఏమొస్తుంది, వేపర్ వస్తుంది, ఆవిరి వస్తుంది. ఆవిరి స్టీమ్ ద్వారా, స్టీమ్ లైన్ ఉంది కదా, దాన్ని స్టీమ్ అంటాం. ఆవిరిని ఆ లైన్ ద్వారా తీసుకొచ్చి టర్బైన్లోకి మూవ్ చేస్తాం. అక్కడ ప్లేట్స్ ఉన్నాయి కదా, ఆ ప్లేట్స్ అన్ని ఒక్కసారిగా వచ్చి పడడం వల్ల ఆవిరి అనేది ఫాస్ట్గా రొటేట్ అవుతుంది. రొటేట్ అవడం వల్ల మెకానికల్ ఎనర్జీ డెవలప్ అవుతుంది. కింద కండెన్సర్ అని చూడండి. కండెన్సర్ అంటే ఏదైనా కూల్ చేయడానికి యూజ్ చేస్తాం. కండెన్సర్ అనేది కండెన్సింగ్ చేసే దానికోసం యూజ్ చేస్తాం. ఇప్పుడు ఆ వాటర్ని ఎవాపరేట్ చేస్తే మనకి స్టీమ్ వచ్చింది. ఆ స్టీమ్ని కూల్ చేస్తాం. వాటర్ని హీట్ చేస్తే ఆవిరిని కూల్ చేస్తే మళ్ళీ వాటర్ వస్తుంది. మనం అక్కడ యూజ్ చేసిన ప్యూర్ వాటర్ మనం మళ్ళీ ప్రాసెస్కి ఆ బాయిలర్లో ప్యూర్ వాటర్ని తేలేం కాబట్టి ఆ వాటర్ని ఆ స్టీమ్ని కూల్ చేసామంటే అదే వాటర్ వస్తుంది, ప్యూర్ వాటర్. మళ్ళీ దాన్ని రీయూజ్ చేసుకుంటాం. మళ్ళీ ఆడ ఇక్కడ మెకానికల్ ఎనర్జీ డెవలప్ అయింది కదా సార్ టర్బైన్లో, ప్లేట్స్ రొటేట్ అవడం వల్ల. దాని తర్వాత జనరేటర్లోకి సెండ్ చేస్తాము. జనరేటర్లో 2 పార్ట్స్ ఉంటాయి, యాక్సిల్ అని స్టార్టర్ అని 2 పార్ట్స్ ఉంటాయి. వాటికి కాపర్తో వూండ్ చేస్తుంటారు. అవి ఆపోజిట్ డైరెక్షన్లో మూవ్ అవడం వల్ల సమ్ ఎలక్ట్రిక్ ఫోర్స్ అనేది అక్కడ జనరేట్ అవుతుంది. ద ప్రిన్సిపల్ ఆఫ్ జనరేటర్ ఆల్సో టు ప్రొడ్యూస్ మెకానికల్ ఎనర్జీ టు కన్వర్ట్ ఇంటూ ఎలక్ట్రికల్ ఎనర్జీ వస్తుంది కదా, దాన్ని ట్రాన్స్మిషన్ లైన్స్ ద్వారా ట్రాన్స్ఫార్మర్తో తీసుకొని అక్కడ స్టెప్ డౌన్ ప్రాసెస్ ద్వారా జస్ట్ మన హౌసెస్ అప్లయన్సెస్ జస్ట్ 250-230 వోల్ట్స్ అయితే సరిపోతుంది. అక్కడ హై వోల్ట్ 133 kVలో ఉంటుంది, కిలో వాట్స్లో ఉంటుంది. మనం జస్ట్ వోల్ట్స్లోకే మార్చుకోవాలి. స్టెప్ డౌన్ చేసుకొని బై యూజింగ్ విండ్, బై యూజింగ్ కోల్. కాబట్టి దీనివల్ల అట్మాస్ఫియర్కి ఎఫెక్ట్, ఇది ఎఫెక్ట్ కాదు. అది సేమ్ కోల్ కదా, అదే అడగదాం. నేను ప్రాజెక్ట్ బాగానే చేశారు. మిగతా డిఫరెన్స్